రానున్న రోజుల్లో అమెరికాలో విద్య ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. జైరామ్ కోమటి. రానున్న రోజుల్లో అమెరికాలో విద్య ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి ఫర్ నార్త్ అమెరికా జైరామ్ కోమటి అన్నారు. బటిప్రోలు మండలం పెదపులివారు గ్రామ పంచాయతీ శివారు గుత్తావారిపాలెంలో అమెరికా తానా మాజీ అధ్యక్షులు నాదెండ్ల గంగాధర్ కుమార్తె వివాహం సందర్భంగా గ్రామానికి విచ్చేసిన జైరామ్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన అనంతరం మన దేశ విద్యార్థులకు విద్య నేర్చుకోవడం కఠినతరమైనదని, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గాయని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో అవి మెరుగుపడతాయని, మన దేశ యువత అధైర్యం పడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పరుచూరి ఆంజనేయులు, నల్లూరి వెంకటరామయ్య, గుత్తా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. సండే నన్ను పిలిచి రేపొద్దు నీకు జాబు లేదు రావద్దని చెప్పారు. సోమవారం మండే ఏమంటే అదే సమయంలో మా ఇంట్లో చాలా పిటిషన్కి మా నగరంలో డబ్బు పెట్టాం. నేను ఏం చేసామంటే కష్టపడ్డాం, అయిపోయింది, సెటిల్ అయ్యాం. అంతేగాని మనం ఎప్పుడైనా ఆనెస్ట్ సిన్సియారిటీ ఉంటే ఎప్పుడైనా సక్సెస్ అండి లైఫ్లో, ఏ ఫీల్డ్లో అయినా సరేనండి. థ్యాంక్స్ అండి జయరామ్ గారు. చాలా సంతోషం అండి. ఈరోజు మా ఎన్ఆర్ఐ మిత్రులందరితో కలిసి, అలానే మా డాక్టర్ గారు పరుచూరి ఆంజనేయులు గారితో కలిసి గంగాధర్ గారి పెద్ద కుమార్తె వివాహ సందర్భంగా ఈ పెదపులివరిలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి అటెండ్ అవ్వడం చాలా సంతోషం. గంగాధరు, మేము, ఆ పిల్లలు అంతా కూడా గత 30 సంవత్సరాల నుంచి అమెరికాలో అందరం కలిసిమెలిసి ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ విలేజ్ రావడం అనేది చాలా సంతోషం. అలానే ముఖ్యంగా మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా అమెరికాకి 2019లో కూడా చేశాను. అదే పొజిషన్ మళ్ళా ఈ గవర్నమెంట్లో కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మొట్టమొదటిసారి ఈ ఊరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే మార్చే అంత సిచ్యువేషన్లో లేవు, కానీ డెఫినెట్గా డెమోక్రటిక్ పార్టీకి కానీ రెండింటిలో మెజారిటీ వస్తే థింగ్స్ విల్ బి బెటర్ అని గట్టిగా నమ్ముతూ ఉన్నాం. అలానే అంజన్ గారు మీరు మాట్లాడతారు. చేతిలోనే అన్నీ కూడా ఉన్నాయి. కాంగ్రెస్, సెనెట్, ప్రెసిడెంట్ కూడా రిపబ్లికన్ అవడంతో అతను ఏదనుకుంటే అది చేయగలుగుతున్నాడు. ఫ్యూచర్లో ఈ నవంబర్ అయిన తర్వాత ఈ ఎలక్షన్ రిజల్ట్స్ని బట్టి అతను ఏది చేయాలన్నా కూడా అంత ఈజీగా ఉండదు. సెనెట్, కాంగ్రెస్ అప్రూవల్ ఉండాలి. కాబట్టి కొంచెం మనం పేషెన్స్గా ఉంటే జాబ్ మార్కెట్ కూడా ఇప్పుడు మీరు నోటీస్ చేసినట్టయితే ఇంతకుముందు 60,000-70,000 స్టూడెంట్స్ చదువుకోవడానికి వచ్చేవారు కేవలం ఎంఎస్ చేయటం కోసం. ఇప్పుడు ఈ లాస్ట్ 2 years నుంచి కూడా అది 4,000-5,000 పడిపోయింది. జాబ్ మార్కెట్లో కూడా డెఫినెట్గా దేర్ విల్ బి ఏ డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే అవకాశం మట్టుకు ఉంది. కానీ ఏంటంటే కొంచెం ఈ 6 months 8 months కొంచెం పేషెన్స్గా కొంచెం కష్టపడి ఇంకా ట్రైనింగ్ చేసుకొని ఇంకా వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతా ఇంకేమైనా కోర్సులు చేసుకోవడం, ఖాళీగా ఉండకుండా చేసి అంత ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఏం లేదు. థింగ్స్ విల్ బీ గుడ్. కంట్రీ ఈజ్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. అలానే ఇది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో ఉన్నాం ఈ లాస్ట్ 4-5 years నుంచి. ఫ్యూచర్లో మన పిల్లలందరూ కూడా బాగానే ఉంటుందని మేము కూడా మా చేతనైనంత వరకు ఇప్పుడు ఎంప్లాయ్మెంటే కానీ ఇప్పుడు మా రామకృష్ణ గారు ఉన్నారు, ఈయనకి ఒక కన్సల్టెన్సీ కంపెనీ ఉంది. చేతనైనంత వరకు మేము హెల్ప్ చేయగలుగుతాం. కొంచెం ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, పేరోల్ రన్ చేయటం, ఇలాంటి పనులు చేయగలుగుతా ఉన్నాం. తప్పకుండా మనం అంతా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇండియన్ కమ్యూనిటీ ఈజ్ సో బిగ్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కన్సల్టెన్సీ కంపెనీస్ ఉన్నాయి. అందరూ కూడా మా అందరికీ పెద్ద పరుచూరి ఆంజనేయులు గారితో కలిసి మీతో మాట్లాడటం అనేది కూడా చాలా సంతోషం. ముఖ్యంగా యాజ్ అన్ ఎన్ఆర్ఐగా మేము 40-45 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎప్పుడూ లేదు. చాలా దురదృష్టకరమైన వాతావరణంలో అమెరికాలో మన విద్యార్థులే కానివ్వండి, H1A జాబ్ మార్కెట్ కూడా అంతగా లేదు. బికాజ్ మీ అందరికి కూడా తెలుసు ఈ ట్రంప్ అతని పాలసీస్ ద్వారా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయింది మన తెలుగు కమ్యూనిటీ. బికాజ్ ఎందుకంటే మనంతా ఈ టెక్నాలజీ బేస్ మీద అమెరికాలో ఉంటాం. H1 స్టూడెంట్ వీసాలతో కూడా ఎక్కువ మంది మన పిల్లలు ఉండటం అనేది ఇతని యాక్షన్స్ వల్ల కొంచెం మనకి ఇబ్బందిగా ఉంది. మేము చెప్పగలిగింది ఏంటంటే భయపడాల్సిన పని ఏమి లేదు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ సైకిల్ లాగా
రోలర్ కోస్టర్లా ఉంటుంది. ఇది చాలా చూసాం మేము ఇంతకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అంత భయపడాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు ఈ నవంబర్ వచ్చేసరికి మోస్ట్ ప్రాబబ్లీ కాంగ్రెస్లో సెనెట్లో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. ఎవ్రీ 2 ఇయర్స్కి జరిగే దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే రిపబ్లికన్